ఓపెన్ కాస్ట్ గనులను పూర్తిగా సమర్థిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఆ విధానాన్ని మార్చండి మీరు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వస్తుంది మీకు. కొంచెం మీరు గోదావరి కాని ప్రాంతం కనుక మన సోదరి మీరు గమనించాలి. బీజేపీ చేస్తున్న పొరపాటు కూడా ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పక్కన పెట్టండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని కృషి చేయాలి. ఇక మీరు అన్న ప్రశ్న వస్తాను శ్రీనివాస్ గారు. ఇక్కడ ఏమైందంటే మనకు ఇప్పటికి మనకు ఆలు లేదు చూలు లేదు అంటున్నాను. ఇవాళ నిన్న ఏదో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం కాదు. ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ తప్పు డిక్లరేషన్. నేను బీసీలకు అనుకూలమే, నా వ్యక్తిగతంగా నేను అనుకూలం ఉంటే లాభం లేదు కదా శ్రీనివాస్ గారు, నా సంగతి తెలుసు మీకు. కానీ సమస్య ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానే ఆ ఇచ్చిన డిక్లరేషన్ తప్పు డిక్లరేషన్ అంటున్నట్టు. అంటే కేవలం బీసీల ఓట్ల కోసం చేసిండ్రు. తర్వాత 3 పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ, మన కాంగ్రెస్, అట్లాగే బీఆర్ఎస్ కూడా ఇవాళ బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒక నోటు తేల్చుకుంటున్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు తలుతున్నారు. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ వస్తున్నాయని ఎందుకంటున్నారంటే 30వ తారీఖు దగ్గరికి వస్తుంది. 30 సెప్టెంబర్ లోపు ఎలక్షన్ జరుపుతామని చెప్పి వీళ్ళిద్దరు, అటు ఎలక్షన్ కమిషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నెల టైం అడిగింది, మనకు ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం అయింది. ఈ 3 ఇచ్చింది. 3 నెలల టైం ఇస్తే కూడా మొదటి నెలలో అయిపోయినాక కూడా ఇప్పటికి కూడా ఇంకా మనకు ఒక రకంగా మల్లగులాలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇవ్వలేదు కనుక. 2 బిల్లులు ఏమో అక్కడ పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర. ఆర్డినెన్స్ ద్వారా కాకుండా మళ్ళీ చట్టం సవరించి 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించి వీళ్ళు పంపిన బిల్లులు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పరిశీలనకు పోయినాయి, అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిశీలనకు పోయినాయి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? వీళ్ళుగా రిజర్వేషన్లు ఇవ్వలేరు కనుక ఆడలేక మధ్యలో పోవద్దు అన్నట్టు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇస్తలేరు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే బీసీ లెక్కలు చేసేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి తప్పు చేసింది. అంటే ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని ఉండరు. బీసీలే దూదేకుల వాళ్ళు, ఫకీర్లు, రకరకాల చాకలి మంగళ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ముస్లింలలో బీసీలు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు వద్దన్నా ఉన్నారు. ఏం చేశారంటే గతంలో బీసీల లిస్టులో ఒక లిస్టు ఉండేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే హిందూ బీసీలు, ముస్లిం బీసీలను విడదీసి 10% వాడు ఉన్నారట. ఇక మా ఓవైసీ కూడా బీసీ అయిపోతారు, సమస్య లేదు. దాని ప్రకారం ఉన్నదే 12.5% ముస్లింలు, అలా 10.5% ముస్లింలు బీసీలుగా ఉన్నారట. సరే, అది వేరు. ఈ లెక్క చేయడంలో బ్యూరోక్రాట్స్ చేసిన తప్పును వీళ్ళు సమర్థించుకున్నారు. దానివల్ల ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. కానీ బిల్లులో ఎక్కడ కూడా ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని లేదు. అది కిషన్ రెడ్డి గారితో సహా బీజేపీ వాళ్ళు కూడా గమనించాలి. ఎక్కడ బిల్లులో లేదు. బిల్లులో బీసీలు అంటే అందరు వస్తారు. గుజరాత్లో ఇవ్వడం లేదా, అక్కడ ఇవ్వడం లేదా, ముస్లిం బీసీలు ఎట్లా ఉండాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరు కూడా సగం అసత్యాలు, అర్ధసత్యాలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో లెక్కలలో బీసీలను 2 వర్గాల విభజన తప్పు, దాన్ని ఆసరాలు చేసుకొని బిల్లులో లేని అంశాలను కూర్చుకొని బీజేపీ కూడా ఇవాళ దాన్ని రాజకీయం చేస్తుంది. ఇక్కడ బిల్లులు సమర్థించారు కదా, అప్పుడు ఎందుకు అనలే, మాట్లాడలేదు? అసెంబ్లీ సాక్షిగా 3 పార్టీలు బీసీల ఓట్లు పోతాయి అని భయం వీళ్ళందరికీ. శ్రీనివాస్ గారు ముచ్చట్లేదు, వీళ్ళందరినీ క్షమించాల్సిన అవసరం లేదు. బీసీల ఓట్లు పోకుండారంటే బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాస్ చేసినాక ఆడ వంకలు పెట్టాలి. అంటే నోరు మాట్లాడితే నువ్వు అసలు వెక్కిరిస్తుంది. ఇక బీఆర్ఎస్ అంటారా, ఖచ్చితంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినరు. ఇవ్వకపోవడానికి కారణం ఉన్నది. 2013లో హైకోర్టే స్పష్టంగా మోడీ ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు మందలించింది కూడా. మీరు 60.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు, నేను కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని, పంచాయతీ మెంబరు, సర్పంచ్, మండల ప్రెసిడెంట్ గా పనిచేసిన వాడిని చెప్తున్నాను. నేను స్థానిక ప్రభుత్వాల మీద ట్రైనింగ్ ఇచ్చేవాడికి చెప్తున్నాను. కింది స్థాయిలో ఆనాడు 60.5% రిజర్వేషన్లు ఉంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు 2013 ఉమ్మడి హైకోర్టు మందలించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం కోరితే అప్పుడు ఇచ్చాను. 2013 తర్వాత ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి? 2019లో. 2019లో కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేసిండు, ఏమని, ఈ రిజర్వేషన్ కొనసాగాలని చెప్పి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు ఆనాడు అప్పటికి కూడా ఉమ్మడి హైకోర్టే ఉన్నది, కానీ తెలంగాణ హైకోర్టుగా ఉన్నది పేరున్నది. 2 హైకోర్టులు ఇక్కడే నడిచినాయి. తెలంగాణ హైకోర్టు ఆనాడు ఏమన్నది, మీరు గతంలో 2013లో హామీ ఇచ్చింది గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు. అది ఆనాడు తెలంగాణ గవర్నమెంట్, ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కనుక వాళ్ళు ఇచ్చిన హామీ కట్టుబడే మీరు ఉండాల్సిందే, మీకు పెంచే ప్రసక్తి లేదంటేనే 2018లో 23% కుదించాల్సి వచ్చింది రిజర్వేషన్. ఒకసారి రిజర్వేషన్ కూడా చెప్తాను. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్లో 28% ఏమో మొత్తం ఎస్సీ ఎస్టీలకు కలిపి, అంటే 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు ఉన్నది. 25 పోగా 50% సీలింగ్ ఉంది కదా మనకు కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు పెట్టిన దాని ప్రకారం, మన సీలింగ్ ప్రకారం ఆ 50 దాటొద్దంటే 23 మిగులుతాయి. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ కూడా తల కింద తపస్సులు చేసిన 23% మించి రిజర్వేషన్లు ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ ఇవ్వలేదని బదనాం చేసింది కదా. ఇప్పుడు
దాన్ని కప్పూసుకోవడానికి ఏం చేస్తున్నారంటే బిల్లుల రూపంలో కులగణన అని చెప్పి రకరకాల గిమ్మిక్కులు చేసిండ్రు. ఇప్పటికే 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, సుమారుగా 1.5 year గా 18 నెలలు దాటి 22 నెలల నుంచి పంచాయతీ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. సున్నం వేసేవాడు ఉండేడు, ఇవాళ వర్షాలు పడుతుంటే చెత్త తీసేవాడు లేడు. చూస్తున్నాం కదా, మున్సిపాలిటీస్ అయిపోయినాయి, అన్ని స్థానిక ప్రభుత్వాలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ పంచాయతీ మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లాగే మనకు మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎవరు ఎన్నికైన వాళ్ళు లేరు కదా. అంటే ప్రభుత్వ పాలనకు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తా ఉంటుంది. గ్రామాలకు వచ్చే 3,200 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. పాపం వాడు ఇస్తా అంటే కూడా ఇక్కడ ఎలక్షన్ జరిపి ఇవ్వాలి. ఎలక్షన్ జరపలేదు కదా 2 ఏళ్ల నుంచి. కనుక ఎలక్షన్ జరిపే క్రమంలో ఇప్పుడు మీరు అన్నదే అక్కడికి వస్తున్నాను నేను. వీళ్ళు రిజర్వేషన్ ఖరారు చేయాలంటే ఫస్ట్ డిలిమిటేషన్ చేయాలి. అదొక్కటి ఇప్పుడు మొదలు పెట్టిందట. డిలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్ ఖరారు చేయాలి. అయినాక మాత్రమే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పోతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను శ్రీనివాస్ గారు, మనం కూడా చాలాసార్లు మాట్లాడినాం కదా, ఈ ఎలక్షన్ జరగవు, సెప్టెంబర్ 35 లోపల జరగవు అని 12 సార్లు చెప్పాను. నేను జోషియం చెప్పాను, ఉన్న పరిస్థితి చెప్పాను. 5 రోజులు ఏమైంది అంటే కేవలం 6 రోజుల గడువు ఉంది, అది కాని పరిస్థితి. ఇప్పుడు మరొకసారి అక్టోబర్కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అది అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్న జిమ్మికి ఏం చేస్తారంటే కోర్టుకు చూపిస్తానికి అయ్యా మేము నోటిఫికేషన్ ఇస్తే ఇవన్నీ చేస్తున్నాం అంటారు. వీరైతే నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తారు. కానీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే నోటిఫికేషన్ కాదు, అప్పుడు ఏంటంటే షెడ్యూల్ ప్రకటిస్తారు. చూడండి, షెడ్యూల్ ప్రకటించేది ఏంటి, అక్టోబర్ 20వ తారీఖు 22వ తారీఖు నాడు మనకు దీపావళి ఉన్నాయి. 20 నుంచి 22 దాకా దీపావళి ఉత్సవాలు జరుగుతాయి. కానీ దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్తున్నా నేను. ఒకవేళ షెడ్యూల్ వచ్చినా కూడా దీపావళి తర్వాతనే మనకు కరెక్ట్ గా డేట్స్ ఉంటాయి, నోటిఫికేషన్ వస్తా అనుకుంటున్నాను. అక్టోబర్ లో ఎన్నికలు జరపడానికి కూడా భయపడుతుంది. 6 గ్యారంటీలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కదా. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు టీఆర్ఎస్ అంటుంది. కానీ నేను 417 అని కాంగ్రెస్ వాళ్ళు అన్నది ఒప్పుకుందాం. 417 హామీలు ఇచ్చారు కదా, ఒక్క నెరవేరిందా? ఒక్కటన్నా పూర్తి చేసిందా? బస్సు ప్రయాణం తప్ప ఏది లేదు కదా. కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేపు పొద్దున ప్రజల కోర్టులో శిక్షించబడుతుంది. రేపు స్థానిక ప్రభుత్వాలలో చాలా వరకు ప్రతిపక్ష పార్టీ, అది బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకెవరైనా ఇండిపెండెంట్ కావచ్చు, గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఎన్నికలు ఇంకా వాయిదా వేయాలని చూస్తున్నది అంటున్నాను నేను. అంటే ఏదైనా చిక్కులు మొదలుపెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న మన రాష్ట్రపతి పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రస్తావించి కోర్టులకు వెళ్ళి మరొకసారి వాయిదా ప్రయత్నం చేస్తున్నది. దీనివల్ల ఎంత వాయిదా వేస్తే ఈ ప్రభుత్వానికి అంత నష్టం అంటున్నాడు, అంత వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద అంటున్నారు. అంటే రామ్మోహన్ గారు, దీనికి ఫైనల్గా సొల్యూషన్ ఏంటి? ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మీరు అన్నట్టు 6 గ్యారంటీలు అమలు చేయలేదు, పూర్తిగా సంపూర్ణంగా 13 పథకాలు ఉన్నాయి దాంట్లో. సో ఆ అంశాలు ఏవి కూడా అమలు చేయలేదు. సో దాంట్లో ప్రతిసారి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పుల కుప్ప అని చెప్పుకుంటున్న క్రమంలో అంటే ప్రజలకు ఈ మెసేజ్ పోయింది కదా, కాంగ్రెస్ ఏం చేయలేదు, సో నిజంగానే డబ్బులు ఉంటే అన్నీ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కటిగా చేస్తున్నారని ప్రజల్లో మరి వ్యతిరేకత ఉందంటారా? దీంట్లో ప్రజల్లో వ్యతిరేకత కాకుండా అనుకూలత రాదా? ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు మహిళలకు 25,000 ఇస్తాను, పెన్షన్ 4,000 చేస్తా అన్నారు కదా. అట్లానే మహిళలు మహాలక్ష్మి చేస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు. ఏమైంది చూసినాం కదా. రైతుల విషయంలో రైతు భరోసా ఇస్తాం, బిచ్చం వేస్తున్నారా 10,000 అన్నారు. ఇప్పుడు 15,000 చేస్తా అనేది 12,000 దిగుతారు. 12,000 2 సార్లు రైతు బంధు ఎక్కువ చూసాం కదా మనం. మీ కౌలు రైతులకు 12,000 ఇస్తాన్నారు, అది పోయింది కదా. మనకు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాన్నారు, అది పోయింది కదా. ఏం చేసినట్లు లెక్క. 500 సన్న వడ్లకు 500 బోనస్ వడ్లకు అన్నారు. సన్న వడ్లకు అంటే మీరు మేనిఫెస్టో పట్టుకుంటే సన్న వడ్లకు కూడా బోనస్ పూర్తిగా వస్తలేదు కదా. రైతులకు ఏం చేసినట్టు? నిరుద్యోగ భృతి ఇస్తా అని మనకు. రామ్మోహన్ గారు, వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అక్కడ ఖజానాలో నిధులు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. కానీ 7 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దాంట్లో మరి అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అని చెప్పుకుంటున్నారు కదా. ఇదంతా ప్రజలు స్వీకరించలేరా? అంటే శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు ఒక పక్షం బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాను. రాజకీయ వాళ్ళ పార్టీల చెప్పుల్లో నేను కాలు పెట్టాను. కానీ వాస్తవం అయితే చెప్పాలి కదా. నేను నాలుగు వాడైతే నేనేమంటున్నాను, బీఆర్ఎస్ చెప్పుకునే సమాధానం చెప్పుకోవాల్సింది. కానీ నేనేమంటున్నానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు ఉంటాయి కదా, అబద్ధాలు అసత్యాలు చెప్తున్నారు వీళ్ళందరూ అంటున్నాను. ఒక మాట చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్ లో ప్రకటించింది 4,60,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం మొత్తం అప్పులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో 70,000 కోట్లు పాతవి తీసేస్తే 3,80,000 కోట్లు వస్తుంది. 3,82,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. 2-3 రకాల అప్పులు ఉంటాయి. దీన్ని ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్తలేదు. ఒకటి బడ్జెటరీ అప్పులు అంటారు. బడ్జెటరీ అప్పులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చేసే అప్పు. FRBM లోబడి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న FRBM పరిమితులు లోబడేమో ఈ అప్పులు ఉన్నాయి. రెండోది ఏమని గ్యారంటీ అప్పులు అంటాం. ఉదాహరణకు యాదాద్రి భద్రాద్రి
మనకు మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు పెట్టింది బడ్జెట్ మనకు గ్యారంటీ అప్పుడు అంటే కార్పొరేషన్ అది కట్టుకుంటది ఆ ఎలక్ట్రిసిటీ సంస్థ కట్టుకుంటది. మూడోది ఏంటంటే కాళేశ్వరం లాంటి కార్పొరేషన్ అప్పులు అంటారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని మీద మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మనకు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దానిలో అప్పులు తీసుకు ఇవన్నీ కలిసి 7 లక్షల కోట్లు కావచ్చు, అది కూడా 6,80,000 కోట్లు అవుతున్నాయి. కానీ ఈ అప్పులు పెట్టి అప్పు చేసి పప్పు కూడా తినలే కదా. మంచి చోటు అవినీతి ఉన్నది కాళేశ్వరంలో. ఏదైనా సరే మనకు ప్రాజెక్ట్ కనపడుతుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక బ్యారేజ్ 2 పిల్లలు కుంగిపోతే మీద అంత ఉంది కదా, కొండపోచమ్మ దాకా బస్వాపూర్ దాకా ఉన్నది కదా, ఈ పైపులు లైన్లు లింకులు అట్లా ఉన్నాయి కదా, అభివృద్ధి చేశారు అది తీసుకొచ్చి. కనుక 3,65,000 కోట్ల లెక్క మాత్రమే చెప్పుకోవాలి అప్పులు చేసింది. 7 లక్షలు అనేది తప్పుడు అభిప్రాయం. ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు కూడా 2 లక్షలు అప్పు చేశారు, 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఒక్కటన్నా చిన్న చెక్ డ్యామ్ కట్టిండ్రా, ఒక్కటన్నా కొత్త పని మొదలు పెట్టిండ్రా? ఏం చేస్తున్నారు వీళ్ళంటే పప్పు పలహారాలకు పంచి పెడుతున్నారు. చూస్తున్నాం కదా ఇవాళ అమ్మగారి అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమని సామెత, అది వాడవద్దు. ఇప్పుడు యాక్చువల్ గా పాపం లేడీసే పొదుపు చేస్తున్నారు. ఇవాళ లేడీస్ పొదుపు లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. నోట్ల రద్దు అప్పుడు చూసినాం కదా, 1,000 కోట్ల రూపాయలు మహిళా బంకుల దగ్గర వెళ్ళినాయి. పాపం పోపు డబ్బాలు దాచిపెట్టమే. నేను కూడా అడుకుంటాను మా ఆవిడను, 10 రూపాయలు ఏమంటే నేను ఖచ్చితంగా పోపు డబ్బాలు తీసుకుంటాను. కనుక మహిళ అవమానించవద్దు. కానీ ఇవాళ ఆ పరిస్థితి అయింది. మీరు అప్పులు చేసి ఏం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏంది? దుర్మార్గం కదా. మీరు ₹1 అభివృద్ధి చేయకుండా మీరు 2 లక్షలు కేవలం 2 సంవత్సరాలు ఇంతకు ముందు 2 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటే మరి వాడు 10 ఏళ్ళు చేసిండు కదా. మరి 10 ఏళ్ళు చేసినప్పుడు 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పు కాదా? అప్పు అయిన దాని కూడా చెప్పాను కదా నేను. యాదాద్రి మన భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అయిందా కాలేదా? అది అప్పే కావచ్చు. అట్లానే కాళేశ్వరంలో ఏమి జరగలేదా మొత్తం? అట్లాగే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? అంటే ఏమంటున్నారు అంటే అభివృద్ధి చేస్తే తప్పు కాదంటున్నారు. అప్పు చేసి అప్పు కూడా ఉండదు. చేస్తున్న పని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో ఉంది. ఇవాళ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరపలేవు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కనుక ఆ కష్టాల్లో ఎట్లా వీలైతే అట్లా వాయిదా వేస్తామని చూస్తున్నారు. దానివల్ల ఎంత వాయిదా వేస్తే అంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. సో సంధ్యారాణి గారు, మొత్తానికి ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ కూడా పూర్తిగా ఇవ్వట్లేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ 49% మీ వాటా ఉంది సింగరేణిలో. సో మీరు మాత్రం ఇప్పుడు కార్మికుల కోసం ఎలాంటి కార్యాచరణ చేస్తారు? ఫైనల్గా చెప్పండి, టైం అప్. మీట్లో ఉన్నారమ్మా, మీట్లో ఉన్నారు తల్లి. సంధ్యారాణి గారు మ్యూట్లో ఉన్నారు అన్న. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, నిజంగానే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ లో ఒక మాట కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు గాని, ఆ కేంద్రాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టు గాని, ఇప్పుడు లాభాల పాట అనౌన్స్మెంట్ లో కేంద్రం సహకారం ఉన్నట్టుగా గాని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఇస్తారా? ఇవాళ మేజర్ షేర్ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. నిర్ణయాలు తీసుకునే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వన్ సైడ్ గా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కార్మికులకి. రామ్మోహన్ గారు ఏమంటున్నారంటే మీరు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కేవలం 2% మాత్రమే ఉంది, మీరు అడగాలని చెప్పి రామ్మోహన్ గారు అంటున్నారు. మీరేం చెప్తారు? అడుగుతారా? ఏం చేస్తారు? కార్యాచరణ చెప్పండి. ఇవాళ 100% మేము అడుగుతాము. కేంద్రం నుండి ఎవరైతే మా ప్రతినిధులు ఉన్నారో తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళ ప్రభుత్వం పైన ఒత్తిడి. కిషన్ రెడ్డి గారే ఉన్నారు ఇప్పుడు